ఎస్ ట్రేడర్స్, ఒకసారి నిఫ్టీలో ఈరోజు లెవెల్స్ చూద్దాం పర్ఫెక్ట్గా. ఒకసారి చూడండి, ఇది నిన్న సపోర్ట్ తీసుకున్న లెవెల్ మనది. ఇది మనం 3 మినిట్స్లో తీసుకుంటాం. మన ఒక లెవెల్ ఉంది కదా, దాని ప్రకారం ఈరోజు ఒకసారి లెవెల్ తీసుకొని చూద్దాం. మనం కావాల్సిన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కూడా. ఓకే, అయితే ఈరోజు ఇది మనకి రెసిస్టెన్స్ అవుతుంది 24,450 దగ్గర. మనకు ఒకవేళ ఓపెన్ అయితే దీన్ని రెసిస్టెన్స్గా తీసుకొని ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా పైన నిన్న క్లోజ్ అయిన ప్రైస్ పైన ఎక్కడ ఓపెన్ అయినా ఇది రెసిస్టెన్స్గా తీసుకొని కిందికి రావాలి. లేదు అంటే ఇది ఒకటి మనకి సపోర్ట్గా క్రియేట్ అయింది. ఇది ఒకసారి చూడండి. ఏ డేట్ ఇది? మే 4th. మే 4th. ఎస్, మే 4th. ఇది కూడా మనకి సపోర్ట్గా పనిచేయనుంది ఈరోజు. ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్గా ఇది తీసుకొని ఈ ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో మనం 24 ఇది ఉంది కదా, ఈ 24,450 దగ్గర మనకు రెసిస్టెన్స్గా తీసుకుని కిందికి వస్తే ఈ పాయింట్ మళ్ళీ 24,250 దగ్గరికి మనకు సపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆఫ్టర్నూన్ టైం ఏమైనా, ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కనుక ఆఫ్టర్నూన్ టైం ఏమైనా మనకి ఇక్కడ వరకు వచ్చి తర్వాత సపోర్ట్ తీసుకొని ఇక్కడ మంచి 5 మినిట్స్లో కానీ 50 మినిట్స్లో బ్రేక్ ఇస్తే ఇక్కడ నుంచి బై చేసి హోల్డ్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. అప్పుడు ఇది తీసేయాల్సి వస్తుంది. ఓకే, లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది ఈరోజు అంటే స్టార్టింగ్లోనే ఇది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇది అవుతుంది. అప్పుడు మంచి పాయింట్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే ఎక్కువ పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇది రెసిస్టెన్స్గా తీసుకొని కిందికి వచ్చినా కూడా కొన్ని పాయింట్స్ వస్తాయి. కాకపోతే కొంచెం జిగ్జాగ్గా వివరించే ఛాన్స్ ఉంటుంది అనమాట. నిన్న మొన్న ఒక 3 రోజులు ఏం జరిగిందో చూసారు కదా. మనం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది అనుకున్నది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్కి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. అదే రకంగా కొంచెం మెథడ్ మార్చారనమాట ఈరోజు. దాని ప్రకారం ఆలోచించండి. ఈరోజు ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చూడండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఏ విధంగా వర్కౌట్ అవుతుందో కాదు, మనం తీసుకునే సపోర్ట్స్. కాకపోతే మనం నిఫ్టీ మార్కెట్లో ఎప్పుడైనా ఏముంటుందంటే మనం ఒకే రకంగా ఫాలో అయితే అది మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట. మనం ఒక 2-3 విధాలుగా ఆలోచిస్తే అది చాలా బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాను నేను కూడా. ఇది చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందో. ఓకే.